Disclaimer: this video is educational and information purpose only. I am not affiliated, associated, or sponsored by any website or company mentioned in the video. Any earnings or income shown in the example only and not guarantee how much you will earn. Earnings depends on the factors such as your skills, efforts, and tasks and availability of your performance. So please note this all consideration and take action before doing anything. హై గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను అనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ మేము ముందుకు తీసుకొచ్చాను. ఈ ప్లాట్ఫామ్ లో వాయిస్ ని అంటే మీ వాయిస్ ని ట్రైన్ చేస్తూ మనీ అయితే ఏం చేయొచ్చు అనమాట. సో ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదనమాట. సో ఒకసారి మీరు అయితే డీటెయిల్ గా డిస్క్లైమర్ అయితే చూసారు కదా. సో ఇందులో అయితే మీరు మీ వాయిస్ ని డెమోగా ఇస్తూ మనీ అయితే ఏం చేయొచ్చు అనమాట. సో ఇందులో నేను ఒకసారి ట్రై చేశాను. నేను అయితే ఈ వెబ్సైట్ ఒక ఓవరాల్ గా రివ్యూ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ఫ్రీగా ఉండి మీరు ట్రై చేద్దాం అనుకుంటున్నాను, ట్రై చేయండి అనమాట. నేను కంపల్సరీ మనీ వస్తుందని ఏం గ్యారంటీ ఇవ్వట్లేదు, ఎందుకంటే నేను ఇందులో అప్లికేషన్ ప్రాసెస్ మాత్రమే కంప్లీట్ చేశాను. సో ఇన్ కేస్ మెయిల్ వస్తే సెకండ్ వీడియో కూడా చేయడానికి ట్రై చేశాను. బట్ వన్స్ మీరు సెలెక్ట్ అయితే మాత్రం ఇందులో చాలా ప్యాకేజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఫ్రీగా ఇంట్లో ఉన్నట్టయితే మనీ అయితే ఏం చేయొచ్చు అనమాట, అండ్ ట్రైన్ చేసి కూడా. ఇంకా లేట్ చేయకుండా ఫర్దర్ గా వీడియోలోకి అయితే వెళ్ళిపోయాం. సో సింపుల్ గా మీ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. సో సేమ్ మొబైల్ లో కూడా ఇదే ప్రాసెస్ అయితే వర్క్ అవుతుంది. చాలా మంది అడుగుతున్నారు మొబైల్లో వర్క్ అవుతుందని. సో మొబైల్ లో కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో మన ప్లాట్ఫామ్ నేమ్ వచ్చేసి voice.com అనమాట. సో voice.com అని టైప్ చేస్తే మీకైతే వచ్చేస్తుంది అనమాట. ఇది ఫస్టే వస్తుంది. సో ఇక్కడ చూసుకోండి, వాయిసెస్ అనమాట నేమ్ వచ్చేసి voices.com అని టైప్ చేస్తే ఇక్కడ మీకు ఫస్టే వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోండి, ఆటోమేటిక్ గా ఓపెన్ అయింది కదా. ఇందాక వాయిస్ అని టైప్ చేశాను నేను, అందుకని రాలేదు. సో ఈ వాయిసెస్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళు చెప్తున్నారు ఫైండ్ యువర్ వాయిసెస్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు వాయిస్ టాలెంటెడ్ పర్సన్స్ వాయిస్ ని హైడ్ చేసుకోవచ్చు, లేదంటే మీ వాయిస్ తో మీరు ఇక్కడ డెమో ఇచ్చి మనీ కూడా ఎర్న్ చేయొచ్చు అనమాట. చూడండి, ట్రస్టెడ్ బై ఏజెన్సీస్, ఏఐ కంపెనీస్, వాయిస్ యాక్టెడ్ అండ్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద Fortune 100 అనే అయితే ఇక్కడ చెప్తున్నారు. బట్ నేను చెప్పేది ఏంటంటే అన్ని వెబ్సైట్స్ కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని రియల్ ఉంటాయి. బట్ మనం ఫస్ట్ అయితే మీరు మెయిన్ గా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఫస్ట్ రీసెర్చ్ చేసుకుని మీ ఓన్ గా ఏ యూట్యూబ్ ఛానల్లో వీడియో చెప్పినా కానీ మీరు ఓన్ గా ఫస్ట్ అయితే రీసెర్చ్ చేసి మీరైతే ట్రై చేయొచ్చు. బట్ మీరు అందులో ఇన్వెస్ట్ అయితే ఎప్పుడు చేయొద్దు అనమాట. ఏ వెబ్సైట్ మనకి ఇంటర్న్షిప్స్ అయినా ఎటువంటి వెబ్సైట్ అయినా మనీ అయితే అడగవు. సో వన్స్ వాళ్ళు మనీ అడిగారంటే అది ఫేక్ అని మీరు అక్కడనే అర్థం చేసుకోవాలి. ఒకసారి అయితే వెబ్సైట్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ చూసుకోండి, వాయిస్ ఓవర్, వాయిస్ డేటా. సో ఇలా చాలా అయితే వాళ్ళ వాయిస్ తో అయితే యూజ్ ఉందన్నమాట ఈ వెబ్సైట్ లో. సో వాళ్ళైతే ఏంటంటే ఇక్కడ ఎక్స్ప్లోర్ మిలియన్స్ ఆఫ్ వాయిస్ క్యారెక్టర్స్ ఉంది కదా, చూపిస్తున్నారు కదా. ఇప్పుడు ఆన్లైన్ యాడ్స్ కి, వీడియో నారేషన్ కి, యానిమేషన్ కి, వీడియో గేమ్స్ కి, ఈ లెర్నింగ్ కి, వీటి అన్నిటికీ మనకి ఆడియో అవసరం. సో చాలా మంది ఆడియో ఇవ్వలేదు, దానికోసం ఇలా టాలెంటెడ్ పర్సన్స్ ని హైర్ చేసుకుంటారు అనమాట. సో అందులో కనుక ఈ వెబ్సైట్ కూడా యూజ్ చేస్తున్నమాట, ప్లాట్ఫామ్ బ్రిడ్జ్ లాగా. సో ఇక్కడ చూసుకోండి, టెలివిజన్ యాడ్స్ వీటికి కూడా. సో ఇక్కడ చూడండి, నెంబర్ డోంట్ లై, వాయిసెస్ ఈజ్ రైట్ అండ్ ట్రూ అని ఇక్కడ ఇస్తున్నారు అనమాట. ఎథికల్లీ సోర్స్డ్ వాయిసెస్ ఫర్ ఎనీ ప్రాజెక్ట్, ప్రొడక్ట్ ఆర్ టైమ్ లైన్ అని వీళ్ళు చాలా చెప్తున్నారు అనమాట ఈ వెబ్సైట్ లో. ఒకసారి బాగా ఎక్స్ప్లోర్ చేసి అన్ని చదివి నేను కూడా చెప్తున్నాను, ఒకసారి మీరు కూడా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎంతైనా చూసుకొని FAQs కూడా చూసి అదర్ వెబ్సైట్లు కూడా ఈ వెబ్సైట్ గురించి సర్చ్ చేయండి. సో దానికన్నా ముందు ఫస్ట్ మనం ఇందులో మన వర్క్ ని పెట్టాలంటే సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. సో సైన్ అప్ అని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫుల్ నేమ్, మీకు వర్కింగ్ ఈమెయిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఫిల్ చేస్తున్నాను కదా. సో సేమ్ అదే విధంగా నాతో పాటు మీరు అయితే ఫిల్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనం కంప్లీట్ చేద్దాం. సో ఎందుకంటే ఫస్ట్ మనకు అప్లికేషన్ అయిపోయాక నెక్స్ట్ ప్రాసెస్ కూడా నేను పూర్తిగా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్ గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ ఆప్షన్ 2 ఉంటాయి అనమాట. హైర్ ఫర్ ఏ ప్రాజెక్ట్ అని ఉంటుంది, ఫైండ్ వర్క్ యాజ్ ఏ టాలెంట్ అని ఉంటుంది. ఒకవేళ మీకు మీ ప్రాజెక్ట్ కి ఒక మంచి అమెరికన్ వాయిస్ కావాలనుకో, తెలుగు వాయిస్ కావాలనుకో, ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోండి. లేదంటే మీరే వర్క్ ని చేద్దాం అనుకుంటున్నారు అనుకో, వాయిస్ రికార్డు అంటే వాయిస్ ని మీరు ఇచ్చి మనీ ఏం చేద్దామంటే దీనిపైన సెలెక్ట్ చేసుకోండి, సెకండ్ దానిపైన. ఆ తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని సైన్ అప్ నౌ పైన క్లిక్ చేసుకోండి. లేదంటే ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ కూడా ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ మీరు ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. పాస్వర్డ్ కూడా ఎలా స్ట్రాంగ్ ఉండాలో ఇక్కడ వాళ్ళు చెప్తారు. సో దాన్ని బట్టి మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను పాస్వర్డ్ కూడా సెట్ చేసుకుంటాను. సో నాలాగా మీరు కూడా ఫాస్ట్ గా అయితే పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతారు అనమాట. సో మీరు జనరల్ డీటెయిల్స్ అయితే మనదైతే ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే సర్టన్ ఏజా కాదా ఇందులో చేయడానికి అని సో అడుగుతారు. ఆ తర్వాత ఇక్కడ అగ్రీ అని చెక్ బాక్స్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ కాలేదు. సో ఆ తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేసుకోండి.
క్లిక్ చేసుకుంటే మనకైతే ఇంటర్ఫేస్ అయితే చూద్దాం ఏ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి లెట్స్ వెరిఫై యువర్ మెయిల్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ కంపల్సరీ నేను చెప్పేది ఏంటంటే మీకు వర్కింగ్ అయ్యే ఒక మెయిల్ అడ్రస్ అయితే పక్కా ఉండాలన్నమాట. ఈ కాలంలో మీరు ఏ జాబ్స్ కి అప్లై చేసినా ఫస్ట్ అయితే మీరు మెయిల్ కన్ఫర్మ్ చేసుకోమంటారు. సో దానికోసం నేనైతే ఈమెయిల్ ఓపెన్ చేస్తున్నాను. సో మీరు కూడా మీ మొబైల్లో కూడా ఈమెయిల్ ఉంటుంది కాబట్టి ఒకసారి అయితే ఓపెన్ చేసుకోండి దాని అయితే వెరిఫై చేయాల్సి ఉంటుంది మనం. సో ఇక్కడ చూసుకోండి నాకైతే ఫస్ట్ అయితే ఒక మెసేజ్ అయితే వచ్చింది, ప్లీజ్ వెరిఫై కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అని. సో ఇదే కాబట్టి వెరిఫై యువర్ ఈమెయిల్ పైన క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మన గురించి కొంచెం మళ్ళీ డీటెయిల్స్ అడుగుతుంది. సో మన లాంగ్వేజ్ మనం ఫ్లూయెంట్ ఎందులో మాట్లాడగలుగుతాం అంటే ఇంగ్లీష్ తెలుగు రెండు మాట్లాడతాం కాబట్టి నేనైతే ఇక్కడ ప్రస్తుతానికి తెలుగు ఇస్తున్నాను. సో మీకు ఏది మాట్లాడతారో మీరైతే అది ఇవ్వండి. సో ఆ తర్వాత నేటివ్ లాంగ్వేజ్ కూడా నేను తెలుగే ఇస్తున్నాను. సో ఆ తర్వాత ఇక్కడ యాన్షియన్స్ ఉంది కదా, ఇండియా జనరల్ అని ఇస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ అయితే కింద వాయిస్ జెండర్ ఉంది కదా, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఆ తర్వాత వాయిస్ ఏజ్ ఉంటుంది కాబట్టి నేను అడల్ట్ ఇస్తున్నాను. సో మీ వాయిస్ దగ్గర మీరైతే ఇవ్వండి. సో ఆ తర్వాత ఆర్ యూ క్వాలిఫైడ్ టు వర్క్ యూనియన్ వర్క్ అని ఉంటుంది, ఎస్ పైన క్లిక్ చేసుకోండి ఇదైతే. ఆ తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ ఇంకో స్టెప్ అయితే మనకైతే వెళ్తుంది అనమాట. సో చూద్దాం ఒకసారి ఇదైతే ఫిల్ చేసి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీ మైక్రోఫోన్ని యాక్సెస్ చేసుకుంటుంది. సో ఇక్కడ మీరైతే డెమోని అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు మన వాయిస్ని అయితే చెక్ చేశారు కాబట్టి మన వాయిస్ని అయితే ఒకసారి వింటారు అనమాట. ఇక్కడ శాంపుల్ స్క్రిప్ట్ అనమాట. దీని అయితే మీరు ఇక్కడ మైక్రోఫోన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి చదవాల్సి ఉంటుంది అనమాట. సో చదివితే మీరు ఏంటంటే వాళ్ళు ఒకసారి వింటారు అనమాట. నేను ఒకసారి ఇది కంప్లీట్ చేసి చూపిస్తాను. కంప్లీట్ చేశాక ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అడ్రస్ అయితే డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అడ్రస్, మన కంట్రీ, స్టేట్ చెప్పుకోవడని. సో ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా ఫిల్ చేశాను. సో సేమ్ అదే విధంగా మీరు కూడా ఇక్కడ నేను చేసిన విధంగా ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు పేమెంట్ గేట్వేకి అడ్రస్ కావాలి కాబట్టి కొంచెం అడ్రస్ ప్రూఫ్ అయితే అడుగుతారు. సో ఇక్కడ అడ్రస్ అయితే నేను నా అడ్రస్ ఇస్తున్నాను. సో ఇక్కడ సిటీ ఉంది కదా, సిటీ కూడా నేనైతే ఇస్తున్నాను అనమాట. సో మీరు కూడా ఇలా ఫిల్ చేయండి అనమాట. సో ఆ తర్వాత కంట్రీ ఉంటుంది కదా, సో కంట్రీ కూడా నేను ఇండియా అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో మీరు ఏ కంట్రీకి చెందిన వాళ్ళైతే ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత స్టేట్ ఉంది కదా, సో స్టేట్ కూడా మీ స్టేట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ స్టేట్కి ఒక పోస్టల్ కోడ్ పిన్ ఉంటుంది కదా, సో ఆ పిన్ని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ తర్వాత మీ వర్కింగ్ అయ్యే ఫోన్ నెంబర్ ఉంది కదా, ఈ ఫోన్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేస్తే ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ ఉంటే వాళ్ళు మీకు డైరెక్ట్ కాంటాక్ట్ అవుతారు అనమాట. ఎందుకంటే వాట్సాప్ నెంబర్ ఉంది అనుకో, మెసేజ్ మనకు అందరికి వస్తాయి, డైరెక్ట్ కాంటాక్ట్ అవుతారు. సో ఆ తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని ఇక్కడ చూడండి గెట్ స్టార్ట్ అని ఉంది కదా, గెట్ స్టార్ట్ అని ఈ పేజ్ అయితే ఓపెన్ ఉంది. చూసుకుంటే మనకు 4 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే మనకు మనీ అయితే ఎప్పుడు రావు, నేను చెప్పేది కాదు, ఏ వెబ్సైట్లో ఎవరు చెప్పినా నమ్మొద్దు. ఫస్ట్ మ్యాచ్ జాబ్ అని ఉంటుంది, తర్వాత సబ్మిట్ ఆడిషన్ ఉంటుంది. ఆ తర్వాత జాబ్ కంప్లీట్ అయినాక అప్పుడు మనకు 4th స్టెప్లో మనీ అయితే వస్తుంది. సో ఊరికి అయితే మనీ రావన్నమాట. యూట్యూబ్లో ఎవరు చెప్పినా నమ్మకండి, ఫస్ట్ స్టెప్లోనే వస్తాయని. సో థంబ్నెయిల్స్ అని ఇలా చాలా పెడతారు, బట్ మీరు వర్క్ చేసి అందులో సెలెక్ట్ అయితేనే మనీ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి అప్పుడు లాస్ట్కి అయితేనే గెట్ పేడ్ అనే వస్తుంది. సో ఆ తర్వాత ఇక్కడ గెట్ స్టార్ట్ అని ఉంటుంది. సో మనమైతే దానిపైన అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో దానిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ అయితే వేరే ఇంటర్ఫేస్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇది చూసారు కదా, ఇదైతే మన వాయిసెస్ ఒక డాష్ బోర్డ్ అనమాట. సో ఈ డాష్ బోర్డ్లో ఇక్కడ చూసుకుంటే నో హైరింగ్ జాబ్ సెట్ అని ఇలా ఎందుకు అనిపిస్తుంది అంటే మనకైతే మన ఇప్పుడు ప్రొఫైల్లో ఏం డెమోస్ లేవు కాబట్టి ఇక్కడ యాడ్ పైన క్లిక్ చేసుకుంటే ఇంటర్ఫేస్లో ఓపెన్ అవుతుంది. సో డెమోస్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఒక్క డెమో కూడా లేదు. సో మనం డెమోస్ లేని మనం ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు చెప్పండి మీరే. మన వాయిస్ అయితే తెలియాలి కదా వాళ్ళకి ఎలా ఉంటుందో ఏం కదా అని. సో దానికోసం మీరు ఈ డెమోని ఒకసారి నేను ఇక్కడ తెలుగు జాబ్స్ అని టైప్ చేసి చూపిస్తాను శాంపుల్కి చూడండి. సో తెలుగు వాయిసెస్ అని టైప్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ తెలుగు వాళ్ళు ఉంటారు కదా, ఆడిషన్ ఇచ్చిన వాళ్ళవి ఒకసారి అయితే ప్రొఫైల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. ఒకసారి అయితే చూద్దాం, లోడ్ అవుతుంది కదా, ఎందుకంటే నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ సర్చ్లోకి వెళ్తే నాకు ఇక్కడ చూసుకోండి కొంతమంది ఆడియోస్ అనేవి ఇలా ప్రొఫైల్స్ వచ్చాయి కదా, ఎందుకంటే వాళ్ళు ఆడిషన్ ఇచ్చి పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళని మనం వ్యూ ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి అయితే వాళ్ళని హైడ్ చేసుకోవచ్చు అనమాట. సో వ్యూ ప్రొఫైల్ క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోండి ఇన్వైట్ జాబ్ అని ఉంది కదా, ఆ బటన్ అయితే మనకి ఇప్పుడు యాక్సెస్ లేదు. బట్ ఇన్ కేస్ మన ప్రొఫైల్ స్ట్రాంగ్ ఉంటే దాని పైన క్లిక్ చేసుకొని మనం వాళ్ళని అయితే హైడ్ చేసుకోవచ్చు అనమాట. మన టీవీ ఛానల్స్కైనా దేనికైనా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కింది స్క్రోల్ చేసి చాలా వాయిసెస్ అయితే ఉంటాయన్నమాట. సో మీరు కూడా ప్రొఫైల్ ఆడిషన్ కంప్లీట్ అయితే ఇక్కడ ఇలా డిస్ప్లే అవుతుంది. వెన్ మీకు ఒక ప్రాజెక్ట్ తగిలినప్పుడు మీరు అయితే చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం మీరు మళ్ళీ ప్రొఫైల్లోకి అయితే వెళ్ళిపోండి. సో వెళ్ళి మనం అయితే ఆ ప్రాసెస్ని అయితే డెమో ప్రాసెస్ని కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దానికోసం మనం ఇక్కడ యాడ్ పైన క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసుకుంటే మళ్ళీ ప్రొఫైల్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ చూసుకోండి డెమోస్ ఉంది కదా, డెమోస్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ ఏ డెమో ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ యాడ్ డెమో పైన క్లిక్ చేసుకుంటే ఫస్ట్ అయితే మనం పూర్తిగా స్టెప్స్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి.
ఇక్కడ కేటగిరీస్లో చాలా టైప్స్ ఉంటాయి. నేనైతే వాయిస్ అసిస్టెంట్ ఆర్ టెలిఫోన్ అని సెలెక్ట్ చేసుకున్నాను. మీకు సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టైటిల్ ఏంటంటే మన వాయిస్ ఏ లాంగ్వేజ్ అండ్ నువ్వు ఎట్లా ఫ్లూయెంట్గా మాట్లాడతావు, సో ఇలా అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. ఆ తర్వాత డిస్క్రిప్షన్ కూడా ఒక 300 wordsలో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మీ షార్ట్ డిస్క్రిప్షన్ కూడా తీసుకోండి. ఇక్కడ చార్ట్ జీపీటీ నుంచి అంటే ఇక్కడ నుంచి జనరేట్ చేసి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, లేదా మీ ఓన్గా కూడా టైప్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీడియా అప్లోడ్ ఉంటుంది. ఆడియో ఫైల్ అని ఉంది కదా, ఇది యూట్యూబ్, ఒకవేళ మీరు యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ అనుకో చాలా ఈజీ అనమాట. ఎందుకంటే మీ ఇన్స్టాగ్రామ్ రీల్ ఆర్ యూట్యూబ్ వీడియో ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఫైల్ని అప్లోడ్ చేస్తారనుకో, వాళ్ళు మీకు అర్థమైపోతుంది వాళ్ళు వీళ్ళు చాలా బాగా మాట్లాడుతున్నారని వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. ఆ తర్వాత ట్యాగ్ ఉంది కదా, ఈ ట్యాగ్స్ లాంగ్వేజ్ ఏంటంటే మీ నేటివ్ లాంగ్వేజ్ ఏంది, మీరు ఫ్లూయెంట్గా ఎందులో మాట్లాడతారు, సో ఇలా ఉంటాయన్నమాట. యాక్సెంట్ ఏంది, మీ రోల్ ఏంది, స్టైల్ ఏంది, చాలా అయితే ఉంటాయన్నమాట. ఆ తర్వాత మీ ఇక్కడ యాడ్ డెమో పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ అయితే మీ డెమో అనేది మీ ప్రొఫైల్లో కనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత వేరే ఎవరైనా హైర్ చేసుకోవాలన్నా సెర్చ్ చేస్తే అందులో వస్తుంది అనమాట. సో ఇలా మీరు ఫస్ట్ అయితే డెమోని అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి. సో డెమోని క్రియేట్ చేసి పెట్టుకున్నారనుకో మీకు ఇలా సెర్చ్ చేసినప్పుడు మీ ప్రొఫైల్ అనేది ఇందులో కనిపిస్తే వాళ్ళైతే హైర్ చేసుకుంటారు. వాళ్ళకి మీకు కాంట్రాక్ట్ బేస్ మీద ఎన్ని $, పే చేస్తారో వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి అయితే మీకు ఒక మెయిల్ వస్తుంది అనమాట. సో ఇంతవరకు అయితే మీరైతే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో నేను నెక్స్ట్ నాకు ఫర్దర్గా మెయిల్ వచ్చాక ఇన్ కేస్ ఇందులో సెలెక్ట్ అయ్యాక పార్ట్ 2 వీడియో కూడా చేస్తాను, ఎలా ప్రాసెస్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అనేది. సో ఇంతవరకు అయితే మీరు ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంట్లో ఉండే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఫ్రీ ఉండే బదులు ఇలా ప్రొఫైల్ క్రియేట్ చేసి పెట్టుకుంటే ఏమైనా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అయితే యూజ్ అవుతుంది కదా. సో అందుకోసం అని చెప్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే మనీ అయితే ఎందులో రావు, నేననే కాదు ఎవరు చెప్పినా రావన్నమాట. సో మీరైతే ఫస్ట్ ప్రొఫైల్ క్రియేట్ చేసి పెట్టుకొని సో నెక్స్ట్ అయితే నాకు మెయిల్ వచ్చాక ఇంకో వీడియో కూడా చేశాను. సో బట్ ఇందులో సెలెక్ట్ అయితే మాత్రం మంచిగా అయితే ఏం చేయొచ్చు అనమాట. సో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.